హలో గైస్, ఇది సండే రోజు వ్లాగ్. సండే రోజు అయితే మా ఇంట్లో గుత్తి వంకాయ కర్రీ అండ్ చారు చేశాను. ముందు వంకాయల్ని 4 మూలలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ లో వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ నువ్వుల్ని పల్లీల్ని దూరగా వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని యాడ్ చేసుకొని 80% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. 80% ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, కూరకు సరిపడినంత కారము, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర, పసుపు ఇవన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం పేస్ట్ మెత్తగా రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఈ చల్లారిన వంకాయలోకి మిక్సీ పట్టిన పేస్ట్ ని 4 మూలల్లో పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, అలా పెట్టేసుకోవాలి అన్ని వంకాయల్లోకి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న ఆనియన్ వేసుకోవాలి. అది మన ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని మనం మిక్సీ పట్టింది ఇంకా మిగులుతుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes అదంతా ఉడికిపోయిన తర్వాత వంకాయలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కూర అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకు లాస్ట్ లో ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడు కూర రెడీ అయిపోయింది అనేది తెలుస్తుంది. ఇలా రెడీ అయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. మై ఫేవరెట్ కర్రీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్